క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక అని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు. ఇది ముఖ్యమంత్రి గారు ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చొని ఎంత అంచనా వేయలేము. అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది, లేదా ఇంకొన్ని చోట్లేమో పత్తి కొంత పోయింది, మనకి వరి పోయింది, మన పత్తి దాదాపు 90 హెక్టార్లు పోయింది. మనకి దాదాపు 21 మండలాలు, ఒక కాకినాడ జిల్లాలో 21 మండలాలు అనుకుంటా, దాదాపు 152 గ్రామాల్లో నష్టం జరిగింది. దాదాపు 8,206 మంది రైతులు నష్టపోయారు. సో వీటన్నిటిని చేస్తున్న ముందు అంటే మీకు యాక్షన్ కావాలా? యాక్షన్ ఫిల్మ్ అంటే ఇది మనం హైడ్రా అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే, చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, అందరు స్టేక్ భాగస్వాములతోటి మాట్లాడి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను. అలాగే అంటే మీకు ఈరోజు మీరు అన్నారు కదా, మీరు ఏమేమి హ్యాండ్ చేస్తున్నారు. అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు, కనీసం గుంతలు పూడ్చమని అడుగుతాం. దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగిన రంపాలు కానీ రోడ్లపైన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే జేసీబీ లాంటి వాహనాలని సంసిద్ధంగా ఉంచాం. ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమంటే దానికి సంబంధించిన సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్, అలాగే 42 మంది గజయితగాళ్ళని రెడీగా చేసాం ఇన్ కేసు ఎమర్జెన్సీస్ ఉంటాయి. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్, కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని 24/7 అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇది అక్కడ మనకి మన తీవ్రతను బట్టి మనకి అక్కడ మన ఏమంటుందని తుఫాన్ తీవ్రతను బట్టి ఉంటుంది. ఐ థింక్ అది వీకెన్ అయింది కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా జరగకూడదు, ప్రకృతిని శాంతించమని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నాను టెలిఫోన్స్ ద్వారా. లేదండి, నేను ఒకసారి ఈ పంచాయతీలో మనం చెప్పాం కదా, దానికి సంబంధించిన విజయవాడ కోలుకున్నట్టేనా? బాధితులకంతా నిత్యావసరాలు పంచుతారు ప్రభుత్వం తరపు నుంచి, అన్ని బాగున్నాయి, కోలుకున్నట్టేనా? ఇది ఇంత వరద వచ్చిన తర్వాత రాత్రి ఎవరు కోలుకోలేదు. మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకోం కాదు. ఏంటంటే ప్రభుత్వం ఎంత సంసిద్ధంగా ఉందని చెప్పడానికి, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా మీకు కూర్చోబెట్టి మియామి లాంటి చోట, ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది, వేలాది మంది నిరాశలు అయిపోతారు. ఈవెన్ దర్ అడ్వాన్స్డ్ కంట్రీ. ప్రతి ఒక్కరు కూడా దీని బాధ్యత తీసుకోవాలని, అలాగే కూడా మీరు వాళ్ళు ఏదైనా చేయగల తెలియదు, కానీ అది నాకు అవగాహన లేదు దాని మీద. నేను వింటున్నాను కానీ మీరు చెప్పినట్టు ఇది టోటల్గా మనం ఏమేం చేయబోతున్నాం అనేది, ఇది మెమరీ టెస్ట్ కాదు కదా బేసిక్గా. అంటే అందరం ఏమనుకుంటామంటే రాసుకుని వచ్చాం ఏంటంటే, ఇది మెమరీ టెస్ట్ కాదు, అలా కాదు. బేసిక్గా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇది మెమరీ టెస్ట్ కాదు. అంటే ప్రధానంగా ఎలాంటి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ మీకు విడుదల చేస్తాం కొంతసేపట్లో. అలాగే ఇవన్నీ మీకు మన కలెక్టరేట్ కానీ మన ఫైనల్ గా ఏలేరు జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది వరదాయిని మెట్టకి. అదే దుఃఖదాయనిగా మారుతుంది. దీని ఆధునీకరణకి నా కోరిక, నేను ఎమ్మెల్యేగా ఉన్న లోపు దాన్ని తీర్చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో 14-15 ఫైనాన్స్ నిధులు గత ప్రభుత్వం ఆపేసింది. మీరు వచ్చి ఇప్పుడు గ్రామ ఏ నిధులు నేను ఇచ్చిన లక్ష రూపాయలు చొప్పున వరద బాధితులకు సంబంధించి గత ప్రభుత్వం చేయలేదండి ఇలాంటి పనులు కానీ. 14-15 నిధులు ఆపేయడం, గ్రామీణ వాళ్ళు
ఒక నిమిషం మీరు జాగ్రత్త అన్న జరగండి.